వాడు మామ లేకపోతే ఇంకేమైనా. వాడిని మామ అనడం కన్నా మాయగాడు అనడం కరెక్ట్. అంతకన్నా చెప్పాలంటే దుర్మార్గుడు అనే పదం ఇంకా క్లారిటీగా ఉంటుంది. మరి ముఖ్యంగా కోడల మీద కన్నేశాడు. అంతటితో ఆగలేదు, తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఊరుకున్నాడా? ఆ దుర్మార్గుడు ఆమెను కడతేర్చాడు. ఇవన్నీ ఎప్పుడు బయటపడ్డాయో తెలుసా? కొద్ది గంటల క్రితం. అదిగో వీడే ఆ దుర్మార్గుడు. వీడే కోడల మీద కన్నేసి కోడల మీద అఘాయిత్యానికి పాల్పడి కోడలి మృతికి కారణమైన భూప్ సింగ్. అసలు ఏం జరిగింది అంటే ఇక్కడికి ఇది బిగ్గెస్ట్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే హర్యానాలో కొద్ది రోజుల క్రితం ఓ వివాహిత అదృశ్యమైంది అంటూ కూడా చర్చ జరిగింది. గుర్తుందా మీకు? ఆ వివాహిత కనిపించడం లేదని చెప్పి మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలోని కోడలు కనిపించడం లేదంటూ ఇగో ఈ దుర్మార్గుడి, ఈ మావగాడే, వీడే, ఈ పనికి మల్ల వెధవ, వీడు కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. ఏమని? నా కోడలు కనిపించట్లేదు, నా కోడలు అదృశ్యం అయిపోయింది, ఫోన్ మాట్లాడుతూ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆ తర్వాత కనిపించట్లేదని చెప్పి. ఏప్రిల్ 21 నుంచి కనిపించట్లేదు ఇతను అనే మహిళ. ఆ తర్వాత దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అక్కడ స్థానికులతో మాట్లాడిన క్రమంలో స్థానికులు ఒక అంశాన్ని చెప్పుకొచ్చారు. స్థానికులకు ఒక అనుమానం కలిగింది. ఎందుకని, ఏమని? అక్కడ గొయ్యి తవ్వించాడు. ఆ గొయ్యిలో మట్టి ఇటుక పేస్ట్ చేశాడు. అక్కడ స్థానికులు అడిగితే అదేం లేదండి, సెప్టిక్ ట్యాంక్ కోసమో లేకపోతే మురుగునీటి కోసమో అది ఏర్పాటు చేసిన ట్యాంక్ అంటూ చెప్పుకుంటే అదిగో అదే ఆ గొయ్యి అదిగో మీరు చూస్తున్నారు కదా, ఆ గొయ్యి మీరు చూస్తున్నారు కదా, ఆ గోతులోని అది సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్వించిన గొయ్యి అంటూ కూడా అక్కడ వరకు నవ్వబలికించాడు. వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి అక్కడ తహసీల్దార్కి ఫోన్ చేశారు. తహసీల్దార్కి ఫోన్ చేస్తే ఆ తహసీల్దార్ అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితిని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎందుకైనా మంచిది ఆ గొయ్యిని తవ్విద్దాం, ఆ గొయ్యి తవ్వితే కనుక ఏ ఉంటుంది అనేది క్లారిటీ వస్తుందని చెప్పి వన్స్ అక్కడ ఆర్డర్స్ని పాస్ చేశాడు. సంబంధిత టీం రంగంలోకి దిగిన తర్వాత గొయ్యిని తవ్వించింది. బయటకు తీస్తే ఇంకేముంది? ఆ మహిళ మృతదేహం బయటపడింది. ఇప్పుడు అసలు ఏం జరిగిందనేది బ్యాక్డ్రాప్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ మహిళ, తను అనే మహిళ కొద్ది రోజులుగా కనిపించకుండా పోయింది. ఎప్పుడో తెలుసా? ఏప్రిల్ 21. ఇదెంత మళ్ళీ అంటే జూన్ 28, అంటే 2 నెలల క్రితం జరిగిన ఘటన ఇది. ఏప్రిల్ 21 అదృశ్యమైంది వివాహిత తన్ను ప్రియుడితో పారిపోయింది అంటూ ప్రచారం చేశాడు ఈ పనికిమాలిన వెధవ. ఈ పనికిమాలినోడు బహుశా కొన్ని సందర్భాల్లో కొంతమందిని ఆ వ్యక్తికి, ఆ వ్యక్తిత్వానికి, ఆ వయసుకి మర్యాద ఇస్తూ ఉంటారు. ఎప్పుడు? వాడు మనిషి అయినప్పుడు. వాడు మనిషే కానప్పుడు వాడికి విలువ ఇవ్వడం అనవసరం. వాడికి మర్యాద అనేది అస్సలు సమంజసం కాదు. అయితే తన్ను ప్రియుడితో పారిపోయిందంటూ ప్రచారం చేస్తున్న ఈ దుర్మార్గుడు డ్రైనేజీ కోసం తవ్విన గొయ్యిలో పూడ్చిపెట్టేశారు. ఇంకో విషయం ట్విస్ట్ అని చెప్పనా, ఇదేమి ఇటు భూప్ సింగ్ భార్యకి తెలియకుండాను, భూప్ సింగ్ కొడుకు అంటే తన్ను భర్తకు తెలియకుండానే చేయలేదు. అఘాయిత్యానికి పాల్పడ్డాను, తనని చంపేశాను అని చెప్పి కొడుక్కి చెప్పాడు. ఏ కొడుకైనా ఏం చేయాలి, ఏ భర్తైనా ఏం చేయాలి? లాగిపెట్టి ఒక్కటి పీకి నా భార్యనే అఘాయిత్యానికి పాల్పడతామని చెప్పి పట్టుకొని, ఇది కదా సాధారణంగా ఎవరికైనా వచ్చే కోపం. ఆ పట్టుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాలి కదా. వాడంత దుర్మార్గుడు, వాడంత పనికిమాల వెధవ. ఆ వెధవ ఫోటో కూడా ఒకసారి చూపిద్దాం. బహుశా ఈ కథనానికి సంబంధించి మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు నా మాటలు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం నా ఉద్దేశం కాదు, ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలను చూపించడం తద్వారా బయట ప్రపంచంలో ఎటువంటి దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళ దాష్టికాలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు మీకు చూపించడం తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్త చర్యలో భాగంగానే ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, ఒక్కొక్కటి కూడా ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉంటాయి ఈ కథలో ట్విస్ట్లు. ఈ భూప్ సింగ్ అనే వ్యక్తి తన కోడలి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్కి చెందిన తను ఫిరోజాబాద్కు సంబంధించి
షికోహాబాద్లో ఉంటుంది. 2 ఏళ్ల క్రితమే అరుణ్ సింగ్ అంటే భూప్ సింగ్ కొడుకుతో పెళ్ళయింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కనుక పోలీసులు చెప్తున్న మాట లేదు, నేనంటున్న మాట కాదు, పోలీసులు చెప్తున్న మాట. ఏప్రిల్ 21న రాత్రి అరుణ్ తన భార్య తన్ను తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. అరుణ్ తన భార్య తన్ను తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. ఈ నేపథ్యంలోని అర్ధరాత్రి తన్ను గదిలోకి ఈ దుర్మార్గుడు, ఈ మామగాడు, ఈ పనికిమాలిన ముసలి నక్క దీనికి కామదాహం తీరలేదు. బహుశా నన్ను క్షమించాలి కొంచెం కఠిన పదాలు వాడుతున్నందుకు. కామదాహం తీరని ఈ దుర్మార్గుడు తన కోడల మీద కన్నేస్తాడు. కోడలంటే కూతురుతో సమానం రా పనికిమాలిన వెధవ. నీ భార్యను అడుగు చెబుతుంది. భారతదేశం అంటే విలువలతో కూడిన దేశం. ఇటువంటి దుర్మార్గులు భారతదేశ విలువల్ని దిగజార్చుతున్నారు. ఇలాంటి వాడిని ఏం చేయాలి? ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చినా, ఎన్ని కఠినమైన శిక్షలు పడుతున్నా ఇటువంటి దుర్మార్గులు ఎక్కడో చోట ఇటువంటి దాష్టికాలు పడుతుంటే తాల్పాటుపడుతున్న ఆ కథనాలు బయటకు వస్తూ ఉంటే గుండె తరుక్కుపోయేలా ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. ఏప్రిల్ 21న రాత్రి అరుణ్ తన భార్య తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడంటూ కూడా చెప్పుకొచ్చారు. తన్ను గదిలోకి ప్రవేశించాడు ఈ దుర్మార్గుడు భూప్ సింగ్. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత భయపడ్డాడో ఏమో గొంతు నిలిమి చంపేశాడు. గొంతు నిలిమి దారుణంగా. కోడలంటే కూతురుతో సమానం కదయ్యా, ఆ మాత్రం కనికరం లేకపోయిందా? నీకు కూడా కూతురుందిగా భూప్ సింగ్, తుజ్కో भी बेटी है ना, समझ नहीं आया क्या? सोच में आया नहीं क्या आपको? కనీసం గుర్తు రాలేదా నీ కూతురు? మరి కూతురికి ఏం పేరు పెట్టాడో తెలుసా? కాజల్. కూతురికి కాజల్ పేరు పెట్టాడు. వీడికి కొడుకున్నాడు, కూతురుంది, మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో వాడి కామదాహానికి కోడలు బలైపోయింది. ఇంత జరిగిన తర్వాత, దారుణం తర్వాత కుమారుడు అరుణ్ను పిలిచాడు. వీళ్ళిద్దరూ కలిసి తన్ను మృతదేహాన్ని అప్పటికే గొయ్యితో ఉంచాడు కదా, ఆ గొయ్యిలో పడేసి ఇటుకలు పోసి మట్టిని పూర్తి చేశాడు. ఈ కథనం దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యజ్ఞ అందిస్తారు. యజ్ఞ, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఆ కుటుంబం మొత్తం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పట్టుకున్నారు పోలీసులు, వాళ్ళు పట్టుకోవడం జరిగిందా పోలీసులు వాళ్ళని పూర్తిగా? సచిన్, ముఖ్యంగా అయితే ఒక రకంగా తండ్రిలా చూసుకోవాల్సినటువంటి మామ ఎవరైతే ఉన్నారో ఆయనే తన కోడలపై అత్యాచారం చేశారు. అయితే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే మామ తర్వాత మామ భార్య ఎవరైతే ఉన్నారో అంటే మృతురాలి మామ అత్యాచారం చేశాడు. ఆమె అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆమె భర్త సమక్షంలోనే కూడా ఈ అత్యాచారం జరిగినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే మృతురాలు తను ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలోని షికోహాబాద్ కి చెందింది. ఆమె 2 ఏళ్ల క్రితం అరుణ్ సింగ్ అనే వ్యక్తితో వివాహమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మామ భూప్ సింగ్, అతని భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అనేది నేను ఇప్పుడు వివరిస్తున్నాను. తన్ను భర్త అరుణ్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిజానికి పోలీసులు అయితే నిర్ధారించారు భూప్ సింగ్, అతని భార్య ఇంకా అరుణ్ ముగ్గురు కూడా నిందితులుగా తేల్చారు. ఎందుకంటే ఈమె హత్య విషయంలో తమ కోడలు తన్ను అదృశ్యమైందంటూ పోలీసులకే ఇతను మొట్టమొదటిసారి ఫిర్యాదు చేశాడట మామ భూప్ సింగ్ ఎవరైతే ఉన్నారో. ఆ తర్వాత ఈ విషయం బయటకు పొక్కకుండా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఈ అత్తమామలు అంటే భూప్ సింగ్ అతని భార్య కూడా జాగ్రత్త పడ్డారు. కొడుకు సమక్షంలో ఈ అత్యాచారం జరిగింది. కొడుకు కూడా ఆమె డెడ్ బాడీ ఏదైతే ఉందో దాన్ని పాతిపెట్టడానికి కూడా సహకరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 21వ తేదీ రాత్రి అరుణ్ తన భార్య తన్ను తినే ఆహారంలో నిద్ర మాత్రలు కలిపినట్టుగా తెలుస్తా ఉంది. అర్ధరాత్రి తన్ను గదిలోకి ప్రవేశించాడు మామ. అపస్మారక స్థితిలో అంటే ఒక ఇంటెన్షనల్ గా ఇట్స్ అన్ ఇంటెన్షనల్ యాక్ట్ అని మనం అర్థం చేసుకోవచ్చు సచిన్. ఎందుకంటే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకోవాలి అంటే ఏదో దురుద్దేశం అతనికి ఉంది ఏమని, అందుకని ఆమె తన్ను అనే తినే ఆహారంలో అతను నిద్రమాత్రలు కలిపాడు. నిద్రమాత్రలు కలిపేసి ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే అపస్మారక స్థితిలోకి జారుకుందని గమనిస్తా ఉన్నాడో ఆ రోజు రాత్రి అంటే ఏప్రిల్ 21వ తేదీ రాత్రి అతను లోపలికి ప్రవేశించాడు. ఎందుకు? అతనిలో ఆల్రెడీ దురుద్దేశం ఉంది కాబట్టి, బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి అదే ఇంప్లిమెంట్ కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది.
ఏంటంటే ఆమె మీద అత్యాచారం చేశాడు. కోడలు నిజం మాట్లాడితే తండ్రి లాంటి మామ ఇతను అయినప్పటికీ కూడా సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఇతను కూతురు లాంటి కోడల పైన అతను అత్యాచారానికి పాల్పడ్డాడు కూడా. అత్యాచారానికి పాల్పడేసి ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడు ఆమెని. అయితే ఈ సంఘటన ఎప్పుడైతే జరుగుతూ ఉంది అని తెలిసిందో, ఈ జరుగుతున్నప్పుడు అప్పుడు అరుణ్ అంటే ఆమె భర్త, ఆ తర్వాత అతని తల్లి అంటే ఈ తన్ను వాళ్ళ భర్త ఇంకా తన్ను వాళ్ళ అత్తగారు వీళ్ళిద్దరూ కూడా ఇంట్లోనే ఉన్నట్టు. అంటే ఈ భూప్ సింగ్ అనే కిరాతకుడు దుర్మార్గుడు ఏం చేశాడంటే తన భార్య తన కొడుకు ఇద్దరి సమక్షంలోనే అత్యాచారం చేశాడు. అంటే ఇది ఒక యాక్చువల్ గా చెప్పాలంటే. ఈ దారుణం తర్వాత అతను తన కుమారుడు అరుణ్ పిలిచిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే తన్ను మృతదేహాన్ని అప్పటికే వీధిలో తవ్విన గొయ్యిలో పడేశారు. అంటే డ్రైనేజ్ కోసం ఆల్రెడీ ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏదో గొయ్యి లాంటిది తవ్వుంటే అందులో పడేశారు. దానిపై ఇటుకలు మట్టిని పోశారు. ఆ గొయ్యి మురుగునీటి కోసం తవ్విందని భూప్ సింగ్ ఏం చేశాడంటే ఈ సదరు కిరాతక మామ అతను చుట్టుపక్కల వారందరికీ కూడా తెలిపాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు, నిజాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఎందుకో ఒక స్థానికులకు ఒక రకమైనటువంటి అనుమానం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే తహసీల్దార్కి ఫిర్యాదు చేశారు. ఈ గొయ్యిపై మాకెందుకో అనుమానం వస్తోంది అని చెప్పి. సో అప్పుడు తహసీల్దార్ వచ్చేసి ఆయన సిబ్బందితో కలిసి తర్వాత రోజే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ గొయ్యిని తవ్వించగా తన్ను మృతదేహం అయితే బయటపడింది. ఈ ఘటనలో పోలీసులు ఇప్పుడు ప్రస్తుతానికి మామ భూప్ సింగ్, అతని భార్య సోనియా, కుమారుడు అరుణ్ సింగ్, అలాగే ఆమెకు కుమార్తె కూడా ఉంది, వాళ్ళకి కుమార్తె కాజల్ పై కూడా కేసులు నమోదు చేశారు. కాగా తమ కుమార్తె తన్నును కట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని, వివాహం తర్వాత కూడా తమ కుమార్తె ఏడాది పాటు తమ ఇంట్లోనే ఉందని ఆ తన్ను వాళ్ళ తండ్రి అంటే మృతురాల తండ్రి ఎవరైతే ఉన్నారో అతను బాగా ఆవేదన చెందుతూ రోధిస్తూ కూడా మీడియాకు తెలిపిన సందర్భం ఉంది సచిన్. అయితే ప్రస్తుతం అయితే అతను అరుణ్ ఎవరైతే ఉన్నాడో ఆమె భర్త అతనైతే ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. నిజాలు నిగ్గుతేలాయి. ప్రధాన నిందితుడు భూప్ సింగ్ అంటే ఆమె మామ అని చెప్పి ఆల్రెడీ తెలిపోయింది. అలాగే ఆమె భార్య సమక్షంలోనే జరిగింది కాబట్టి ఇదంతా కూడా వాళ్ళందరికీ తెలిసే జరిగింది కాబట్టి భార్య అతని మామ భూప్ సింగ్ ని అలాగే అతని భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి అరుణ్ సింగ్ తన భర్త ఎవరైతే ఉన్నాడో అతను మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారో అతని కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్లుగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సచిన్. రైట్ యజ్ఞ, మొత్తంగా అయితే మాత్రం హర్యానాలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. ఈ నెల 21న కాదు, ఏప్రిల్ 21న మిస్ అయింది ఆ వివాహిత తన్ను. ఈ నేపథ్యంలో తన ప్రియుడితో పారిపోయిందంటూ కూడా ప్రచారం చేశాడు ఈ దుర్మార్గుడు భూప్ సింగ్. ఈ భూప్ సింగ్ ఎవరో కాదు, తన్నుకి స్వయాన మామ. ఈ మామి కోడల మీద కన్నేశాడు. హర్యానాలో వివాహిత హత్య కేసులో ట్విస్ట్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కోడలపై మామ అత్యాచారం చేసి హత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు పోలీసులు. ఏప్రిల్ 21 నుంచి తన్ను కనిపించడం లేదు, తన్ను ప్రియుడితో పారిపోయిందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇన్ఫాక్ట్ ప్రచారం చేశాడు ఆ దుర్మార్గుడు. డ్రైనేజీ కోసం తవ్విన గొయ్యిలో పూడ్చిపెట్టాడు మామ. ఆ తర్వాత ఆ భర్తకు సంబంధించి డ్రైనేజీ కోసం తవ్విన గొయ్యిలో పూడ్చిపెట్టిన ఘటన ఒక్కసారిగా బయటికి తీసిన తర్వాత అందులో షాక్ గురయ్యారు. 2 నెలల తర్వాత కేసును ఛేదించారు పోలీసులు. విచారణలో బయటపడింది కోడలపై మామ అఘాయిత్యానికి సంబంధించి అత్యాచారానికి సహకరించారు మృతురాలి భర్త. అత్త 2 ఏళ్ల క్రితం తన్నుతో అరుణ్ సింగ్కు వివాహమైంది. అత్తింటి వేధింపులతో ఏడాది పాటు పుట్టింట్లోనే ఉండిపోయింది తన్ను.